హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మ్యాంగో ఐస్ క్రీము క్రీమీగా సాఫ్ట్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ముందుగా 2 మీడియం సైజ్ మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మామిడి పళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం తీసుకునే మామిడి పళ్ళు ఇలా బాగా పండినవైతే మనకు ఐస్ క్రీమ్ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 2 కప్పుల చిక్కటి పాలను పోసుకోవాలి. ఈ 2 కప్పుల క్వాంటిటీ వచ్చేసరికి మనకి 1/2 లీటర్ దాకా ఉంటాయి. ఇలా 2 కప్పులు పాలు పోసుకున్నాక ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు పాలు మరిగేలోపు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోని 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకొని ఈ రెండింటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన పాలు అనేవి మనకి మరుగుతూ ఉంటాయి కదా, దీన్ని మరొకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా పైన మీగడంతరినీ కలిపేసుకుంటూ మనం పాలని మరిగించుకోవాలి. ఇలా పాలని కనీసం 5-6 నిమిషాల దాకా మరగనివ్వాలి. ఇలా పాలనేవి చిక్కబడిన తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ పౌడర్ మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఈ పాలల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసాక మనం వెంటనే గరిటెతో కలిపేసుకోవాలి, లేదంటే మనం వేసిన మిశ్రమం అనేది ఉండలు కట్టిపోతుంది. ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడే ఇది చిక్కబడుతుంది. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 4-5 స్పూన్ల దాకా పంచదారని వేసుకోవాలి. స్వీట్ అనేది ఎక్కువ తినేవారు ఇంకొద్దిగా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసుకున్నాక పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార అనేది ఇలా బాగా కరిగిన తర్వాత మనకి ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మ్యాంగో ఎసెన్స్ని వేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మ్యాంగో ఎసెన్స్ వేయటం వల్ల మనకి కలర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి మనకి ఇలా చిక్కబడుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు దీన్ని మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన ఐస్ క్రీమ్ మిక్స్ని అంతా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా 10 సెకండ్స్ మాత్రమే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళు ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. మామిడిపండు ముక్కలని ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పాల మీద మీగడ ఉంది కదండి, ఆ మీగడని 3 స్పూన్ల దాకా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా పాల మీద మీగడ యాడ్ చేయటం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మీగడంతా వేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒక 10 సెకండ్స్ గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ మ్యాంగో మిక్స్ ఐస్ క్రీమ్ అంతటిని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్స్ అంతా ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు 2-3 సార్లు ట్యాప్ చేసేసి పైన ఇలా సాఫ్ట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇప్పుడు అల్యూమినియం కవర్ కానీ లేదా ఏదన్నా పాలిథిన్ కవర్ కానీ పెట్టేసేసుకొని టైట్గా మూత పెట్టేసేసుకోవాలి. ఇలా పాలిథిన్ కవర్ పెట్టడం వల్ల మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ అనేది పడకుండా ఉంటుంది. ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 3-4 గంటల పాటు పెట్టాలి. ఇప్పుడు నేను 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఐస్ క్రీమ్ని తీసుకున్నాను. చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఎంత గట్టిపడిందో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్ని గరిటెతో తీస్తూ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ఐస్ క్రీమ్ అంతా వేసేసుకున్నాక ఈ ఐస్ క్రీమ్ని కనీసం 30 సెకండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి మనం ఐస్ క్రీమ్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా గ్రైండ్ చేసిన ఐస్ క్రీమ్ని ఇప్పుడు మళ్ళీ ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇలా బాక్స్లోకి ఐస్ క్రీమ్ అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే టూటీ ఫ్రూటీని కూడా ఒక 3 స్పూన్లు దాకా వేసుకొని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మ్యాంగో ఐస్ క్రీమ్లో టూటీ ఫ్రూటీ మ్యాంగో ముక్కలు వేసి పిల్లలకి ఐస్ క్రీమ్ పెట్టడం వల్ల పిల్లల ఐస్ క్రీమ్ అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద సిల్వర్ కవర్ పెట్టేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 5-6 గంటల దాకా పెట్టుకోవాలి. లేదా నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు 6 గంటల తర్వాత మనం మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీయంగానే మనకి ఐస్ క్రీమ్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 10 సెకండ్స్ ఆగి మనం ఐస్ క్రీమ్ని తీస్తే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం ఐస్ క్రీమ్ తీస్తే మనకి సాఫ్ట్గా క్రీమీగా ఈజీగా మనకి ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత సాఫ్ట్గా క్రీమీగా ఉందో. ఇలా ఈజీగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఈజీగా చేసేసి పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అందరికీ పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఐస్ క్రీమ్ అనేది వేసుకున్నాక పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.